అత్యాధునిక హంగులతో నగర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు హన్మకొండలో విజయ కాకతీయ ఎలైట్ భవన సముదాయాన్ని అందుబాటులో తీసుకొచ్చామని విజయ కాకతీయ ఎలైట్ కాంక్షిత డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ కె కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం సహచర పార్ట్నర్స్ కొండారెడ్డి రమేష్ బాబు, వై వినోద్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య హోమం, ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలైట్ కాంక్షిత డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ కె కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ నగరం విద్య, వాణిజ్య, వ్యాపార రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. దానికి అనుగుణంగానే వ్యాపార రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజలకు అనుగుణంగా అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో వరంగల్ నగరంలో మౌలిక సదుపాయాల రూపకల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ నగరానికి భవిష్యత్తులో విమానాశ్రయం పూర్తయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. హన్మకొండలో విజయ కాకతీయ ఎలైట్ భవనంలో అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ డెవలపర్స్ సిబ్బంది, మోహన్ రెడ్డి, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మంచి ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. కొండారెడ్డి, తర్వాత రమేష్ చేయడంతో ఈ బిల్డింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 2 సెల్లార్లు ఉన్నాయి. పార్కింగ్కు చాలా ఎక్కువ శాతం వచ్చాము. అదేవిధంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. అంటే డీవియేషన్ లేకుండా మున్సిపల్ రూల్ ప్రకారంగా మనం రావడం జరిగింది. నాణ్యత పరంగా కూడా అతి నాణ్యత మనది బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ 2 సంవత్సరాల మనం ఈ బిల్డింగ్ పూర్తి చేయడం జరిగింది. అంటే రికార్డ్ టైంలో మన రంగాల ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడం అనేది మొట్టమొదటిసారి అనుకుంటున్నాను. సుమారు 4,000 గదాల 1,15,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇదందరూ కూడా మనం సద్వినియోగం చేసుకొని చిన్న చిన్న షాపాలకు కూడా ఇక్కడ మనకు బిజినెస్ పరంగా కూడా మంచి సెంటర్ కాబట్టి అందరికీ ఉపయోగపడతాయని మేము ఉద్దేశంతో కట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నాణ్యత పరంగా ఏ ప్రకారంగా కూడా మనం ఇక్కడ రోడ్ లేకుండా కట్టడం జరిగింది. ప్లస్ మీరు అన్నట్టు రూల్ ప్రకారంగా కట్టడం జరిగింది. 2 సెల్లారు పార్కింగ్ ఉన్నారు కాబట్టి ఇది అందరికీ మనకు బిజినెస్ చేయడానికి పబ్లిక్ కానీ తర్వాత అందరికీ సదుపాయంగా ఉండాలని చెప్పేసి చేయడం జరిగింది. ఇది అందరూ కూడా ఇది మాకు సంతోషంగా అనిపిస్తుంది. వరంగల్ ఇంటి సెంటర్లో ఇంత పెద్ద బిల్డింగ్ రావడం అనేది మొట్టమొదటిసారి అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి బిల్డింగ్స్ కూడా వస్తాయని కూడా నేను కోరుకుంటున్నాను. మధ్యలో ఎయిర్పోర్ట్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఎయిర్పోర్ట్ వల్ల కూడా మన వరంగల్కి ఒక మంచి అవకాశాలు ఎక్కువ కల్పించే అవకాశాలు. ఎందుకంటే మంచి మల్టీనేషనల్ కంపెనీస్ రావడం వాళ్ళకి, ఎందుకంటే రోడ్డు ప్రకారంగా రాకుండా వాళ్ళు ఫ్లైట్లలో దిగుతారు కాబట్టి బిజినెస్ పరంగా కూడా వరంగల్కు మంచి అవకాశం ఉంది. మంచి అభివృద్ధి అయ్యే అవకాశం కూడా బాగుంది. ఇంకా కూడా ఈ మన గవర్నమెంట్ ఇంకా దీని మీద ఫోకస్ పెట్టి హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ మన వరంగలే కాబట్టి దీని మీద కొంచెం ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇంకా పెద్ద పెద్ద రోడ్లు కానీ చేయాలని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను మనందరి ద్వారా. అదేవిధంగా దీనికి అన్నీ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదే ఒక దాన్ని ఏమంటారు కులమానంగా మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యి కడితే అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.